దివ్య నిఖిత జీవిత చరిత్ర. దివ్య నిఖిత వేలమూరి తన అనుచరులకు వెజ్ ప్రైడ్ మెమోగా సుపరిచితురాలు. ఒక ఉద్భవిస్తున్న కంటెంట్ సృష్టికర్త మరియు టెలివిజన్ వ్యక్తిత్వం. ఆమె తెలుగు వినోద పరిశ్రమలో త్వరగా స్థిరపడింది. ప్రారంభంలో ఆమె బోల్డ్ రీల్స్ మరియు విచిత్రమైన సోషల్ మీడియా ఉనికికి గుర్తింపు పొందిన ఆమె రియాలిటీ టెలివిజన్ స్పాట్లైట్లోకి అడుగుపెట్టే ముందు యువతకు ఇష్టమైన వ్యక్తిగా మారింది. జానపద నృత్యకారిణిగా ఆమె సాంస్కృతిక గుర్తింపుతో కలిపిన ఆమె నిర్భయ వ్యక్తిత్వం ఆమెను తెలుగు టీవీలో ప్రత్యేకమైన కొత్త ముఖాలలో ఒకరిగా చేసింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ఛాలెంజ్ ఆధారిత ఆడిషన్ సిరీస్లో పాల్గొన్న తర్వాత ఆమె ప్రజాదరణ అమాంతం పెరిగింది. చివరికి ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ మొదటిసారిగా ప్రవేశించింది. వెజ్ ఫ్రైడ్ మెమోగా తన అనుచరులకు సుపరిచితమైన దివ్య నిఖిత వేలమూరి ఒక ఉద్భవిస్తున్న కంటెంట్ సృష్టికర్త మరియు టెలివిజన్ వ్యక్తిత్వం. ఆమె తెలుగు వినోద పరిశ్రమలో త్వరగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రారంభంలో ఆమె బోల్డ్ రీల్స్ మరియు విచిత్రమైన సోషల్ మీడియా ఉనికికి గుర్తింపు పొందిన ఆమె రియాలిటీ టెలివిజన్ స్పాట్లైట్లోకి అడుగుపెట్టే ముందు యువత అభిమానంగా మారింది. జానపద నృత్యకారిణిగా ఆమె సాంస్కృతిక గుర్తింపుతో కలిపిన ఆమె నిర్భయమైన వ్యక్తిత్వం ఆమెను తెలుగు టీవీలో ప్రత్యేకమైన కొత్త ముఖాలలో ఒకరిగా చేసింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ఛాలెంజ్ ఆధారిత ఆడిషన్ సిరీస్లో పాల్గొన్న తర్వాత ఆమె ప్రజాదరణ అమాంతం పెరిగింది. చివరికి ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ పోటీదారుగా ప్రవేశించింది. దివ్య నిఖిత కెరీర్ డిజిటల్ రంగంలో ప్రారంభమైంది. అక్కడ ఆమె తన హ్యాండిల్ వెజ్ ఫ్రైడ్ మెమోతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె హాస్యభరితమైన కానీ బోల్డ్ కంటెంట్ యువ ప్రేక్షకులతో త్వరగా ప్రతిధ్వనించింది. ఇన్స్టాగ్రామ్ మరియు ఇతర ప్లాట్ఫామ్లలో ఆమెకు గుర్తించదగిన పేరు తెచ్చిపెట్టింది. ఆమె డిజిటల్ విజయం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పోటీ పడినప్పుడు రియాలిటీ టెలివిజన్గా మారింది. ఇది పోటీదారులకు మానసిక, శారీరక మరియు భావోద్వేగ స్థాయిలను పరీక్షించి అధిక పీడన ఆడిషన్స్. ఆమె దృఢ సంకల్పం, స్వభావం మరియు నిష్కపటమైన శైలి ఆమెను మిగిలిన వారి నుండి ప్రత్యేకంగా నిలబెట్టడానికి సహాయపడ్డాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో దివ్య నిఖిత 18వ రోజున వైల్డ్ కార్డ్ పోటీదారుగా ప్రవేశించింది. వైల్డ్ కార్డ్ పోల్లో అత్యధిక ఓట్లు పొందకపోయినా ఆమె ఎంట్రీ సంచలనం సృష్టించింది మరియు ఆమె తక్షణమే అత్యంత చర్చింపబడిన హౌస్మేట్స్లో ఒకరిగా మారింది. ఇంటిలోపల ఆమె పోటీదారులుగా ఎటువంటి సంకోచం లేకుండా ర్యాంకింగ్ ఇవ్వడం, బలమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం మరియు తన వ్యక్తిత్వానికి క్షమాపణ లేకుండా నిజాయితీగా ఉండటం ద్వారా తన ఖ్యాతిని పెంచుకుంది. సాంప్రదాయ జానపద నృత్య మూలాలను ఆధునిక డిజిటల్ సృష్టికర్త ఇమేజ్తో మిళితం చేయగల ఆమె సామర్థ్యం ఆమెను విభిన్న ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడింది. ఆమెను తెలుగు వినోద రంగంలో పెరుగుతున్న తారగా గుర్తించింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.